విశాఖ స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ఫర్నేస్ 3 కాసేపట్లో పునః ప్రారంభం కాబోతుంది. డీటెయిల్స్ మనకు అనురాధ అందిస్తారు లైవ్ లో. అనురాధ, చెప్పండి, బ్లాస్ట్ కు సంబంధించి నిల్వలు సరిపోవు, కార్మికుల తగ్గుదల ఉంది అని పలు రకాల విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? జ్యోత్స్న, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ఫర్నేస్ 3ని పునఃప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి ఈ రోజు సంయుక్త ఉక్కు కార్యదర్శి దయానంద్ ఇక్కడికి రాబోతున్నారు. అయితే మరి కాసేపట్లో ప్రారంభోత్సవం జరగనుంది. అయితే దీనికి సంబంధించి కార్మికులంతా కూడా ఒక పెద్ద ఎత్తున ఒక వెర్షన్ ని వినిపిస్తూ వస్తూ ఉన్నారు, ఒక విమర్శ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వైపు వెళ్తున్న నేపథ్యంలో కార్మికుల్ని పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికుల్ని 4,000 మందికి పైగా తొలగించారు. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా పెద్ద ఎత్తున రిటైర్ అయిపోతున్నారు. మరికొంతమంది విఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోతున్న నేపథ్యంలో అక్కడ మానవ వనరులు తక్కువగా ఉన్నాయి. మరోవైపు చూస్తే గనక లాస్ట్ టైం స్టీల్ ప్లాంట్ లో ఏదైతే ముడి సరుకు నిల్వలు లేకపోయినందువల్లనే బ్లాస్ట్ ఫర్నేస్ 3ని క్లోజ్ చేశారో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తే గనక 2 నెలల వరకు మాత్రమే స్టీల్ ఉత్పత్తికి సంబంధించిన ముడి సరుకు నిల్వలు ఉన్నాయి. ఆ 2 నెలల తర్వాత పరిస్థితి ఏంటి అన్న దాని మీద ఇప్పటిదాకా యాజమాన్యం నుంచి ఒక క్లారిటీ అయితే రాలేదు. మరోవైపు చూస్తే గనక స్టీల్ ఉత్పత్తికి సంబంధించి బై ప్రొడక్ట్స్ తయారు చేసేవి కానీ లేకపోతే కోక్ వేవెన్స్ అన్నవి ప్రధానంగా అక్కడ ఉంటాయి. ఆ కోక్ వేవెన్స్ ద్వారా వచ్చే బై ప్రొడక్ట్స్ ద్వారానే స్టీల్ ఉత్పత్తి జరుగుతుంది. అయితే వాటికి సంబంధించి 32 ఏళ్ల నుంచి అవే యంత్రాలు, అవే పరికరాలు నిర్వహణలో ఉన్న నేపథ్యంలో గతంలో ఆల్రెడీ బ్లాస్ట్ ఫర్నేస్ 3ని క్లోజ్ చేసిన నేపథ్యంలో ఆ యంత్రాల నిర్వహణ ఎంతవరకు చూశారు, వాటి పటిష్టత ఎంతవరకు ఉన్నదన్న దాని మీద కూడా ఒక రిపోర్ట్ అనేది యాజమాన్యం నుంచి రాలేదు. ఈ నేపథ్యంలో కార్మికులు అక్కడ పనిచేస్తే గనక, నిపుణులు తక్కువగా ఉండి పనిచేస్తే గనక ప్రమాదాలకు కూడా నిలయంగా మారుతుంది అన్నది ప్రధానంగా కార్మిక సంఘాల నుంచి ఒక ఆరోపణ అయితే వినిపిస్తా ఉంది. మరోవైపు చూస్తే ముడి సరుకు నిల్వలు అనేవి 2 నెలలు దాటితే తర్వాత దాని పరిస్థితి ఏంటి, దాన్ని ఎట్లాగా ముడి సరుకుని ఇక్కడ స్టోర్ చేస్తారు, బై ప్రొడక్ట్స్ తో పాటు స్టీల్ ఉత్పత్తి జరగాలనంటే ఎట్లాంటి చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు అన్న దాని మీద కూడా ఇంకా రిపోర్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంది. కార్మిక సంఘాలకు కానీ లేకపోతే ఇతరితర ప్రభుత్వాలకి నివేదించాల్సిన నివేదికల్లో కానీ ఆ వాటి మీద కూడా స్పష్టత ఇవ్వలేదు అన్నారు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే గనక ప్రభుత్వం చెప్తున్న మాట ప్రకారం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ఫర్నేస్ 3ని ఓపెన్ చేస్తే పునఃప్రారంభిస్తే గనక 9,000 టన్నుల ఉక్కు ఉత్పత్తిని లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇది మొత్తం 3 ఫర్నేసెస్ కూడా ఈ రోజు నుంచి వర్కింగ్ లోకి వస్తే గనక దాదాపుగా 20 నుంచి 21,000 టన్నుల ఉక్కు ఉత్పత్తిని చేసే అవకాశం ఉంటుంది. దీని ద్వారా వచ్చే లాభాలతో స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితుల నుంచి బయటకు వచ్చే విధంగా మేము స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ చర్యలన్నీ కూడా చేపడుతున్నాము. క్రమేపీ స్టీల్ ప్లాంట్ ని పూర్తి స్థాయిలో మేము రన్ చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నామని ప్రభుత్వం ఒకవైపు నుంచి చెప్తుంటే, అయితే ఈ అంశాలన్నీ స్వాగతిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి పరిణామాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ యంత్రాల నిర్వహణ కానీ లేకపోతే నిపుణుల పర్యవేక్షణ కానీ ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. ఒకవేళ కార్మికులు చెప్తున్న వెర్షన్స్ లో అక్కడ మ్యాన్ పవర్ గాని తక్కువగా ఉంటే గనక, నిపుణుల పర్యవేక్షణ గనక లేకపోతే గనక యంత్రాల నిర్వహణ మీద కూడా ఆడిట్ రిపోర్ట్స్ ఉండాలి. ఖచ్చితంగా అవి కూడా మాకు సబ్మిట్ చేస్తే మేము ఉక్కు ఉత్పత్తి కోసం మరింత సమాయత్తంతో పనిచేస్తాము. ఉక్కు కార్మికులందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, ఉక్కు పరిశ్రమని పరిరక్షించుకోవడమే ధ్యేయంగా మేము కూడా ఉద్యమాలు సైతం నడుపుతున్నాం. కాబట్టి ఇది స్వాగతించాల్సిన అంశం అయినప్పటికీ కూడా కొన్ని అనుమానాలు మాకున్నాయి. కాబట్టి అంటే కార్మికులుగా మేము అక్కడ పనిచేయాల్సి ఉంది కాబట్టి వాటిని నివృత్తి చేసి యాజమాన్యం ముందడుగు వేస్తే బాగుంటుంది అన్నది వాళ్ళ వెర్షన్ కూడా వినిపిస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వేయబోతున్న అడుగులన్నీ కూడా ఖచ్చితంగా ప్లాంట్ ని పునరుద్ధరణ వైపే తీసుకెళ్తున్నాము. ఈ ఏదైతే బ్లాస్ట్ ఫర్నేస్ 3 కూడా ఆపరేట్ అయితే గనక ఉక్కు ఉత్పత్తి పెరుగుతుంది. ఆ తద్వారా వచ్చే లాభాలతో స్టీల్ ప్లాంట్ లో ప్రస్తుతం ఉన్న అనేకమైన కష్ట నష్టాలని అధిగమించే పరిస్థితి ఉంటుంది అనేది ప్రభుత్వం కూడా చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు జరుగుతున్న ఈ పునఃప్రతిష్ఠ మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక మైలేజ్ ని తేవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ముందుకెళ్తుంటే, కార్మిక లోకం కూడా దాన్ని మేము స్వాగతిస్తున్నప్పటికీ కూడా అక్కడున్న కొన్ని అనుమానాలను నివృత్తి చేసి ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా మేము మంచి ఉక్కు ఉత్పత్తిని ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చేదానికి కష్టపడతామని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. చూడాలి మరి దీని మీద ఇంకా ఎలాంటి ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది అనేది తెలియాల్సింది. మొత్తానికి ఏది ఏమైనా కూడా స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు జరుగుతున్న బ్లాస్ట్ ఫర్నేస్ 3 పునఃప్రారంభం మాత్రం ఒక మంచి ముందడుగానే చెప్పాల్సింది. జ్యోత్స్న. రైట్ అనురాధ.